పెదవేగి మండలం దిబ్బగూడెంలో ఎస్సీ కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని వాళ్ళు చెబుతున్నది అంతా కూడా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలు చేయటానికి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం బుద్ధి ఆ యొక్క దిగజారిన దాని మీదే వాళ్ళ పునాదులతో వాళ్ళు గెలిచారు గతంలో. ఇంకా అదే లేనటువంటి దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా. నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నా బండి తోలే అతను వేరే అతను ఆ ఊరు అతనే ఉన్నాడు. నేను ఎనమాల నుంచుని ఉన్నమాట నిజం. నా ఎనమాల జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి 4వ తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు, నేను చెప్పక్కర్లా. ఇంకొకటి, మీ దగ్గర చేతనైతే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా గెలవడానికి ప్రయత్నం చేయండి. దిగజారి ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్, ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ ఇద్దరు ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి గతంలో శ్రీరామవరంలో కనుక ఎస్సీలను తిట్టకుండా తిట్టానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా సేమ్ అంతే ఆరోపణ తప్ప దీంట్లో ఏమాత్రం కూడా నిజమనేది 1% కూడా లేదు. 1% కూడా. నేను ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా నిలబడి ఒక ప్రధాన పార్టీ తరఫున నేను ప్రచారం చేస్తూ ఉంటే ఎవరినైనా ఓటు వేయమంటే ఓటు వేస్తారో వేయనంటారో వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టమైతే వేస్తారు, కష్టమైతే మానేస్తారు. ఎవరైనా దాడి చేస్తారా? అండ్ వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళింటి ముందుకు వెళ్ళి అతన్నే దాడి చేస్తారా? ఏంటి ఇది మీరు చెప్తుంది? ఈ కథలో ఇంకెన్నాళ్ళు చెప్తారు? ఈ కథలో 4వ తారీఖు దాకా చెప్పండి. అంతే తప్ప మీరు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు, ఆపలేరు. మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఆ ఉక్రోశనాన్ని తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం ఆడికి ఏమి గోరుగాట్లేదు, కనీసం దెబ్బలేదు, తోసుకోలేదు. ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని ఒక అబ్బోల్ కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూడటం మీకంటే దిగజారిన రాజకీయం ఇంకెవడూ చేయడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు కాదు, ఎవరికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉత్పన్నమే కాదు. అవసరమైతే ఆ ఊరిలో, ఆ పేటలో, ఆ కులంలో ఆ పెద్దలందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తా ఏమీ జరగలేదు అక్కడ. ఆ కులంలో, ఆ పేటలో, ఆ ఊరిలో ఆలోచనతో చెప్పిస్తా. నా బలం ఏంటో నీ బలం ఏంటో ఆ ఒక్క ఊరు చూసుకుందాం. ఇంకా మీరు వద్దు అసలు. ఓటు అడుగుతుంటే మేము కొట్టేస్తాం. ఎంతకంటే ఏమి నమ్మబల అయితే ఒకటి, మీ మీడియా వాళ్ళందరూ నన్ను ఆ రకంగా సృష్టిత్వం వల్ల కొంత ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నారు. వాళ్ళు కూడా మీరు కూడా కొన్నాళ్ళు నన్ను అదే పని చేశారు కాబట్టి ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టు దానివల్ల కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఈ రకంగా చెప్పి నమ్మబలగటాన్ని చూస్తున్నారు. అందరూ గమనిస్తున్నారు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దాన్ని ఉక్కురస్థానం తట్టుకోలేకే హాస్పిటల్ చుట్టూతా ఎవడు దొరుకుతాడో ఆటం పెట్టుకుందామని ఈ యొక్క వేషాలు, అంతకుమించి ఇంకోటి కానే కాదు.